వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించుకుంటూ ఆధునిక సాంకేతిక యుగంలో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ధీర వనితలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. నేడు మహిళలు పురుషులకు దీటుగా రాణిస్తున్నారని ప్రజా ప్రతినిధులు అధికారులు వెల్లడి. గడిచిన 25 ఏళ్ల నుంచి బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి ద్వారా నామమాత్రపు రుసుము ద్వారా వైద్య సేవలు అందించడం అభినందనీయం. బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. తెలంగాణకు 7 నవోదయాలు మంజూరైతే 2 నవోదయాలు తీసుకొచ్చిన బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ వెల్లడి. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ K6 GTPL కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. K6 GTPL రోష్ని, సామా, బ్రాడ్బ్యాండ్, స్టార్ కమ్యూనికేషన్ మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించిన GTPL యాజమాన్యం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొన్న విచిత్ర వాతావరణం. మధ్యాహ్నం బానుడి బగబగా, ఉదయం రాత్రి వేళల్లో చంపుతున్న చలి. భీమ్గల్ పట్టణంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. గోవింద నామస్మరణతో మార్మోగిన పుర వీధులు. నగరంలోని హరిత హోటల్ ఇన్లో వావ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఉత్తమ మహిళలను సన్మానించిన వావ్ ప్రతినిధులు. జాయ్ అలికాస్ ఆధ్వర్యంలో పలువురికి బహుమతుల ప్రదానం. కరీంనగర్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కరీంనగర్ రైలును ప్రతిరోజు నడిపేలా చర్యలు తీసుకోండి. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ. తెలంగాణ సిక్ సొసైటీ సేవలు ప్రశంసనీయం. రిటైర్డ్ డీజీపీ తేజ్దీప్ కౌర్ ఆధ్వర్యంలో మెగా కంటి దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. తెలంగాణ సిక్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. రిటైర్డ్ డీజీపీ తేజ్దీప్ కౌర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ సిక్ సొసైటీ ద్వారా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. తెలంగాణ సిక్ సొసైటీ ఉమెన్ డెవలప్మెంట్ హబ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల R&B గెస్ట్ హౌస్ పక్కన ఉచిత నేత్ర దంత వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య శిబిరాలు ప్రారంభించగా తెలంగాణ సిక్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తేజ్దీప్ కౌర్ పాల్గొన్నారు. వైద్య శిబిరాలను ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సిక్ సొసైటీ ద్వారా చేపడుతున్న సహాయ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పాముల బస్తీలో గల గురుద్వారాలో కలెక్టర్, రిటైర్డ్ డీజీపీ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తెలంగాణ సిక్ సొసైటీ ఉమెన్ డెవలప్మెంట్ హబ్ కు శంకుస్థాపన చేశారు. గురుద్వారకు ఆనుకొని రేకుల షెడ్లలో నివాసాలుంటున్న సిక్కు కుటుంబాల ఇళ్లను సందర్శించి వారి జీవన స్థితిగతులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన వారికి పక్కా ఇల్లు మంజూరు చేయాలని రిటైర్డ్ డీజీపీ కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సిక్ సొసైటీ ప్రతినిధులు దర్శన్ సింగ్, మహేందర్ సింగ్, దీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకు 7 నవోదయాలు మంజూరైతే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 2 నవోదయాలను తీసుకొచ్చామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నవోదయ విద్యాలయాలు జిల్లా మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో జక్రాన్పల్లి మండలం కలిగోట వద్ద నవోదయ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణను ఒప్పించి కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నియోజకవర్గమైన నిజామాబాద్ రూరల్ పరిధిలో పెడుతున్నామన్నారు. నవోదయ ఏర్పాటుపై సీఎం రేవంత్తో జక్రాన్పల్లి ఎయిర్పోర్టుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేయాల్సిన పనులు తానే చేస్తున్నానని అరవింద్ అన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని, తాను తీసుకొచ్చిన ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకి అందరికి కూడా
స్పష్టంగా ఉండాలి. ఇక్కడ ఈ మూలకి బోధన్ పట్టణం ఈ మార్క్ చేసింది ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్. ఇది ఫ్లోరోసెంట్ మార్క్ చేసింది ఇది ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్. ఇది బోధన్ పట్టణం. ఇక్కడ ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం ఉంది. దానికి కొత్త బిల్డింగ్కి డబ్బులు తెచ్చినాము, కట్టేసినాము. అది రెడీ ఫర్ ఇనాగ్రేషన్ ఉంది. ఈ నెక్స్ట్ అకాడమిక్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. నిజామాబాద్ టౌన్ ఇక్కడ ఒక కేంద్రీయ విద్యాలయం ఉంది. ఇది బోధను తర్వాత ఇది బాన్స్వాడ సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడనో నిజాం సాగర్ మండలం ఉంటుంది. ఆడ ఆల్రెడీ జవహర్ నవోదయ ఉంది. బయట సమాజంలో తిరిగేటోళ్ళు మగవాళ్ళు ఎక్కువ తిరుగుతారు, అలాగ ఐడియా ఉంటుంది. మహిళలకు కూడా, ఇంట్లో ఉన్న మహిళలకు కూడా తెలవాలి. ఒక్క జవహర్ నవోదయ విద్యాలయం అంటే సుమారు 100 కోట్ల ప్రాజెక్ట్. ఇక్కడ కేంద్రీయ విద్యాలయం, ఇక్కడ జవహర్ నవోదయ ఉన్నది. 30 కిలోమీటర్లు ఉన్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఉదయం రాత్రి వేళల్లో చలి విజృంభిస్తుంది. మధ్యాహ్నం భానుడు భగభగమంటున్నాడు. సాధారణంగా సెప్టెంబర్ నుంచి జనవరి నెలల మధ్య మంచు కురుస్తూ ఉంటుంది. సంక్రాంతి తర్వాత వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ దీనికి భిన్నంగా మార్చి నెలలోనూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉదయం రాత్రి చలి పెరుగుతూ ఉండడంతో మధ్యాహ్నం భానుడు భగభగమంటున్నాడు. తెల్లవారుజామున ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. ఉదయం 8 గంటలైనా మంచు దుప్పటి వదలకపోవడంతో ఇదెక్కడి కాలమని ఒక్కరోజులో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజామాబాద్ నగరంలోని K6 GTPL కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ K6 GTPL కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్చి 8 ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత గల రోజు. విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మగా మనకు జన్మనిచ్చి, అక్కగా చెల్లిగా ప్రేమను పంచి, భార్యగా తన జీవితాన్నే ధారపోసి, బిడ్డగా అనురాగం పంచుతూ వివిధ వృత్తుల్లో వివిధ రంగాల్లో అన్నింట్లో చేదోడు వాదోడుగా రాణిస్తున్నారని K6 GTPL యజమానులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సన్మానం పొందిన K6 GTPL యాంకర్లు, సబ్ ఎడిటర్లు, సామా బ్రాడ్బాండ్ మహిళా సిబ్బంది, రోష్ని సిబ్బంది, స్టార్ కమ్యూనికేషన్ మహిళా సిబ్బంది మాట్లాడుతూ ప్రతి ఏడాది K6 GTPL ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో వాకథాన్ నిర్వహించారు మహిళలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజు కొంత నడవాలని జిల్లా జడ్జి ప్రతిమ సూచించారు. ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు తప్పనిసరిగా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ అన్నారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ విధులను నిర్వహిస్తూనే తమకంటూ సమయం కేటాయించుకోవాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో రన్నర్స్, సైక్లిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 1200 మంది మహిళలు, యువతులు చేనేత వస్త్రాలు ధరించి వాకథాన్లో పాల్గొన్నారు. వాకథాన్ను జెండా ఊపి ప్రారంభించిన జడ్జి ప్రతిమ మాట్లాడుతూ మహిళలు కుటుంబ బాధ్యతతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజు కొంత సమయం నడకకు కేటాయించాలని సూచించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందన్నారు. యువతులు ఉత్సాహంగా పాల్గొని 3 కిలోమీటర్లు నడిచారు. స్టేడియం నుంచి భగత్ సింగ్ చౌరస్తా మీదుగా ప్రతిమ మల్టీప్లెక్స్ వరకు వెళ్లి తిరిగి స్టేడియానికి వచ్చిన వారికి మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సబిత, నగరపాలక డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి, మార్కెటింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మేడం తన బిజీ షెడ్యూల్లో మనందరికీ కూడా టైం ఇవ్వడం నిజంగా మన అదృష్టం. అండ్ చాలా నిర్ణయాత్మక హోదాలలో మహిళలందరూ ఉండడము, మనము సాక్ష్యం కావడము, ఇదంతా కూడా మనకి చాలా సంతోషకరమైన విషయము. ఇప్పుడు సో హోప్ఫుల్లీ ఆన్ దిస్ డే వి వాంట్ యూ టు రికగ్నైజ్ దట్ మీరు మీ హెల్త్ బాగుంటేనే మీ ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటేనే ద ఎంటైర్ కమ్యూనిటీ అండ్ ద కంట్రీ విల్ బి ఫిట్ and active. So please take care of yourself. That's the first motto. And then also నవీపేట మండలంలోని బినోలా గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. నవీపేట్ మండలంలో బినోలా గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన, వినాయక ప్రతిష్టాపన హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి కర కమలములచే ప్రతిష్టాపనలు జరగబోతున్నాయి. బినోలా గ్రామ మహిళలందరూ స్వామివారికి స్వాగతం పలుకుతూ స్వామివారిని రథంపై కూర్చోబట్టి మహిళలు, యువకులు స్వామి రథాన్ని లాగుతూ ఆలయం వరకు స్వాగతం చేశారు. వేద స్వస్తి, ధ్వజారోహణం, గురువందనం, గణపతి పూజ, స్వస్తి పుణ్యవచనం, గోపూజ, మాతృకారాధనం, దేవానంది, పంచగవ్య విధి, అఖండ దీపాస్థాపనం, ఆచార్యాది ఋత్విగ్గరుణం,
యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, నవగ్రహ యోగిని, వాస్తు, క్షేత్రలోప, సర్వతోభద్ర, మండల దేవతా స్థాపన, పూజనం, వివిధ మంత్ర హవనములు, కుటీర హోమం, అగ్ని ఉత్తరాయణం, జలాదివాసం, ప్రదోషకాల పూజ, రాజోపచారములు, తీర్థప్రసాద వితరణ, హారతులచే శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి వారికి ఆహ్వానం పలుకుతూ శోభాయాత్ర నిర్వహించారు. వినాయక స్వామి విగ్రహ పునఃప్రతిష్టాపన మరియు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజారోహణ, అలాగే శ్రీరామాలయంలో కూడా ధ్వజారోహణ, అలాగే పంచముఖి హనుమాన్లో 12 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభాభిషేక కలశాధారణ జరుగుతుంది. ఇది శ్రీ హంపి పీఠాధిపతులైనటువంటి శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మా బినోల వానోల వాల్మీకిపురంగా పిలువబడుతుంది. ఈ వాల్మీకిపురం అనేది చాలా పురాతనమైనది. ఈ కాశీ ఎలాగో దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చాలా దేవతామూర్తులు, చాలా గుడులు ఉన్నాయి, అన్ని ప్రసిద్ధి చెందినాయి. గడిచిన 25 ఏళ్ల నుంచి బోధన్ ల్యాండ్స్ కంటి ఆసుపత్రి ద్వారా నామమాత్రపు రుసుముతో ప్రజలకు నేత్ర వైద్య సేవలు అందించడం అభినందనీయమని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని ల్యాండ్స్ కంటి ఆసుపత్రిలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను శనివారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కొత్తగా నెలకొల్పిన వాటర్ ప్లాంట్కు ప్రారంభోత్సవం చేశారు. నూతనంగా నిర్మించదలిచిన ల్యాండ్స్ జనరల్ హాస్పిటల్ కోసం కంటి ఆసుపత్రి పక్కనే అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిశీలన జరిపారు. అధునాతన సదుపాయాలతో కూడిన మొబైల్ ఐ స్క్రీనింగ్ వ్యాన్ను సందర్శించి ఈ సంచార వాహనం ద్వారా గ్రామీణ ప్రజలకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 25 ఏళ్ల నుండి ట్రస్ట్ ఆధ్వర్యంలో బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి ద్వారా నామమాత్రపు రుసుముతో ప్రజలకు నేత్ర వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పేద ప్రజలకు పూర్తి స్థాయిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు జరగాలనే ఉద్దేశంతో లయన్స్ ఆసుపత్రికి రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను వర్తింప చేయడం జరిగిందన్నారు. కాగా ప్రభుత్వ నర్సింగ్ స్కూల్ నిర్మాణం కోసం బోధన్ పట్టణ శివార్లోని అంబంపేట్ వద్ద గల ఎన్ఎస్ఎఫ్ స్థలాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ పరిశీలించారు. రోడ్డు, రవాణా, వసతి వంటి వాటికి అనువైన వాతావరణం ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని స్థానిక అధికారులకు సూచించారు. వీరి వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, డిఓ అశోక్, తహసీల్దార్ విఠల్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. మినిమం చార్జెస్ తీసుకుని చేస్తున్న వాళ్ళ మేనేజ్మెంట్ కానీ మెంబర్స్ కానీ అభినందిస్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న వాళ్ళకు కూడా ఆ డబ్బులు కూడా తీసుకోవద్దన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ చేస్తే వీళ్ళ సేవలను గుర్తించి తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కూడా ఇచ్చడం జరిగింది. కేవలం కంటికే కాకుండా లయన్స్ క్లబ్ వారిని మేము ఇంకా కొద్దిగా సేవలు చేద్దాము అన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మేము కలెక్టర్ గారు, సబ్ కలెక్టరు అందరం వచ్చి వీళ్ళకొకటి సివిల్ జనరల్ హాస్పిటల్కు డాక్టర్స్ని పెట్టి మినిమం ఛార్జెస్తో కేవలం 100 రూపీస్ ఫీజు తీసుకొని వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో గత 2 months నుంచి నాకు అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను కలెక్టర్, సబ్ కలెక్టర్ గారు వచ్చి ఎక్కడైతే మనకు ఉపయోగపడని బిల్డింగ్స్ అడుగుతూ ఉన్నారో అది తప్పనిసరిగా ఇస్తాం. మీరు బాగా చేయండి. ఎక్కడ కూడా జనరల్ హాస్పిటల్ కూడా బయట పోకుండా మీరు ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి పేషెంట్లకు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. బ్యాక్ టు న్యూస్. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగణన త్వరగా పూర్తి చేస్తే రాబోయే బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలుగా అవుతారన్నారు. ప్రతి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్న హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా కిరాయికి తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందో లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. అంగన్వాడీ ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం సరైంది కాదని విమర్శించారు. మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మహిళా కేంద్రీకృత పాలన చేశారని వెల్లడించారు. మహిళల కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. కేసీఆర్ పెట్టిన పథకాలను తీసేసి కర్కోటక ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మహిళా పురుషుల సమానత్వ బొమ్మలు ప్రచురిస్తున్నారని వెల్లడించారు. అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాల్సి ఉందన్నారు. కానీ మహిళలు ఉద్యోగాలు చేయడానికి గల సౌకర్యాలు ఉన్నాయా అన్నది ఆలోచించాలన్నారు. భూగర్భ గనుల్లో పనిచేయడం నుంచి అంతరిక్షంలోకి వెళ్లే వరకు మహిళలు ఎదిగారన్నారు. అయినా అనేక అవాంతరాలు ఉన్నాయని వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ఇక్కడ ఉన్న అన్న తమ్ములకు, టీవీల ద్వారా చూస్తున్నటువంటి లక్షలాది మంది అన్న తమ్ములకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు మీరు ఖచ్చితంగా మమ్మల్ని గుర్తు చేసుకుంటారు. కానీ ఇదే విధంగా ఇదే రీతిగా సంవత్సరం అంతా కూడా మా ఆడబిడ్డల్ని గుర్తుపెట్టుకోవాలని మా అన్నదమ్ములకు, మా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే మనందరికీ తెలుసు, ఆడపిల్ల పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు తన గురించి ఆలోచించకుండా పిల్లలు ఎట్లా, భర్త ఎట్లా, ఇల్లు ఎట్లా అన్నటువంటి విషయాలే ఆలోచిస్తుంది. ఒక్క 2 రూపాయలు ఆడబిడ్డ సంపాదించుకుంటుందంటే ఏం ఆలోచన చేస్తుంది? నా కొడుకునే స్కూల్లో వేయాలి, నా బిడ్డనే స్కూల్లో వేయాలి, ఏం వీళ్ళకు నెక్స్ట్ చదువు ఎట్లా చెప్పాలి, మంచి ఉద్యోగం ఎట్లా రావాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అదే ఒక మగవాడికి 1000 రూపాయలు అదనంగా వస్తే పార్టీ ఎక్కడ చేసుకోవాలి, దోస్తులతో ఏడకు పోయి దావత్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. అవునా కాదా? అంటే ఆడబిడ్డలకు ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్ పిల్లలు, ఇల్లు, భర్త, సమాజము వీటి మీద ఎక్కువ ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయం. అందుకోసమే ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, మహిళా నాయకులుగా ఇంతమందిని మనందరం ప్రయత్నం చేసినా దేనికోసం ప్రయత్నం చేస్తాం? ప్రతి ఆడబిడ్డకు ఒక 2 రూపాయలు అదనంగా ఇన్కమ్ రావాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వచ్చే 2 రూపాయల ఇన్కమ్ ఆడబిడ్డలు ఆ ఇంటి కోసం వాడతారు, ఆ సొసైటీ కోసం వాడతారు, తద్వారా ఆ సొసైటీ బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ఆలోచన చేస్తాం. అయితే దాంతోనే సరిపోదు. మనం ఏం కోరుకుంటున్నాం ఇవాళ మహిళలందరం కూడా? ఇది ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి మన ముందున్నటువంటి ఆడబిడ్డలు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అవి కూడా గుర్తు తెచ్చుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది వచ్చిందంటేనే ఎందుకు వచ్చింది? ఒకటే కంపెనీలా ఒక మొగాయన పనిచేస్తుంటారు, ఒక లేడీ పనిచేస్తుంటారు, కానీ ఇద్దరికి సమాన జీతం ఇయ్యరు, ఇద్దరికి సమానంగా పని గంటలు ఉండవు. దానికోసం లొల్లి బయలుదేరింది ఎక్కడ? అమెరికాలో చాలా ఏండ్ల కిందట. ఆ లొల్లి బయలుదేరి ఇద్దరికి సమాన వేతనం ఇవ్వాలనేటటువంటి గొడవ దగ్గర నుండి అన్నిట్లో మరి మహిళలకు సమానత్వం రావాలనేటటువంటి ఒక చైతన్యం మనందరికి కూడా వచ్చింది. సిరికొండ మండల ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో డప్పులతో ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల నాయకుల ఆధ్వర్యంలో మండల మాదిగలతో అంబేద్కర్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు డప్పుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం మండల కేంద్రంలో డప్పులతో ప్రదర్శన నిర్వహించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిన రిజర్వేషన్లు అన్యాయం జరిగిందని, 33 లక్షల జనాభా కలిగిన మాదిగలకు 11% రిజర్వేషన్ రావాల్సి ఉండగా రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లులో 9% ఇవ్వడం జరిగిందని, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 30 సంవత్సరాల నుండి మాదిగలు తీవ్రంగా నష్టపోయామని, అందుకు మాలో ఉన్న ఆధిపత్య పోరుతో మాలలు ముందుకు పోయారని, మాకు ఇచ్చే రిజర్వేషన్లు 2% తగ్గించడం అన్యాయమన్నారు. ఈ మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. మాదిగ ఉపకులాలను ఏబిసిడిగా మాత్రమే వర్గీకరించాలని, అన్ని ఉపకులాలకు సమాన ఫలాలను సమన్యాయం చేయడమే మందకృష్ణ మాదిగ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దీపక్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్, బోడ గణేష్, మండల మాదిగ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలకు జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిన రిజర్వేషన్లలో కొంచెం అన్యాయం జరిగింది. ఎలాగంటే జనాభా ప్రాతిపదికన 33 లక్షలటువంటి మాదిగలకు 11% రిజర్వేషన్ రావాలా, కానీ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కమిషన్ ఏదైతే ఉందో 9%కే కుదింపడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మేము చాలా మోసపోయినాం.
గత 30 సంవత్సరాల నుంచి మా మాదిగ జాతి వెనుకబడడానికి కారణము మాలో ఉన్నటువంటి ఆధిపత్య పోరులో ముందుకెళ్లిపోయారు మాలలు. మళ్లీ మాకు ఇచ్చే రిజర్వేషన్ లో కూడా 2% తగ్గించడం చాలా అన్యాయము. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక బర్కత్పుర నందుగల రోటరీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నట్లు అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్నర్వీల్ డిస్ట్రిక్ట్ 315 చైర్మన్ ప్రేమలత హాజరై మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుతారు. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాల్లో ఈ ఆచరణ మహిళలకు గౌరవం గుర్తింపు నిస్తోంది. ప్రేమల గురించి సాధారణ ఉత్సవం నుంచి మహిళల ఆర్థిక రాజకీయ సామాజిక సాధనల ఉత్సవంగా ఉంటుంది. ఈ సందర్భంగా నగరంలోని ప్రముఖ విద్యావేత్త రోటరీ క్లబ్ సభ్యులు ఎన్ ప్రసన్న కుమారి, ప్రముఖ శ్రీ వైద్య నిపుణురాలు రోటరీ క్లబ్ సభ్యులు డాక్టర్ జి పద్మిని రెడ్డి, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కల్పన ఠాకూర్, ప్రముఖ ఫోక్ సింగర్ సీత ఘనంగా మెమంటో శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సభ్యులు బాస ప్రకాష్, శ్రీకాంత్ జవర్, భరత్ పటేల్, హరిప్రసాద్, ఎంవి ప్రసన్న, వేద్ ప్రకాష్ మిట్టల్, రామకృష్ణ, ఆకుల అశోక్, జ్ఞాన్ ప్రకాష్, పవన్ పాండే, శ్రీరామ్ సోని, జుగల్ సోని, శ్రీనివాసరావు, బాబురావు, రామ్మోహన్ రావు, జితేంద్ర మలాని, గణేష్ తదితరులు పాల్గొన్నారు. Mother is forced to sacrifice her dream. Every woman in this room, I remind you of the words. Each time a woman stands for herself, she stands for all the women, not only for ourselves. When I say something, it is for all the women, not kadante kaadu. So, meerandarni chustene chaala inspiring. Ee work alane continue cheyandi. Madam, meeraithe paadite I want you to sing for chaala future lo schools ki vaatiki kuda meer use cheyochu. స్థానిక సెయింట్ జేవియర్స్ పాఠశాలలో 42వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వర్ని రోడ్లో గల సెయింట్ జేవియర్స్ పాఠశాలలో పాఠశాల స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు 42వ పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. నగరంలోని జనార్దన్ గార్డెన్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బట్టి మార్గం కాకుండా చదువును అవగాహన చేసుకుని చదవాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ మా పాఠశాలను స్థాపించి 42 సంవత్సరాలు పూర్తవుతున్నాయని, ఇన్నేళ్లుగా మా పాఠశాల నుండి విద్యను అభ్యసించి ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మాకెంతో గర్వంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సాయిరెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్షులు నిత్యానందం, పాఠశాల చైర్మన్ నరసింహారావు, ప్రిన్సిపల్ లతాగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఆకుల లలిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి మాట్లాడుతూ జిల్లా నగర మహిళా సోదరీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి రంగంలో మహిళలకు సమాన న్యాయం కల్పించినప్పుడే దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎంతో ఉన్నతమైన స్థానం కల్పించిందని, మహిళల కొరకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేశారని తెలిపారు. మన దేశంలో మహిళలకు ఎంతో గొప్ప ప్రాధాన్యత ఉందని, మహిళలు ముందుకు వచ్చి ప్రతి రంగంలో తమ సత్తా చూపాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలో ముందుకు వెళ్తున్నారని, కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ ప్రాధాన్యత వల్లే ఈరోజు మహిళలకు గుర్తింపు లభించిందని, ప్రతి రంగంలో మహిళలకు స్థానం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం అందించడం జరిగిందని, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, ఆషాబి, గాజుల సుజాత, మలైకా బేగం, విజయరాణి, అపర్ణ మీనా తదితరులు పాల్గొన్నారు. 10 లక్షలు హెల్త్ ఆరోగ్యశ్రీకి ఇవన్నీ ఇస్తున్న ఘనత అంటే మన కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయం చేసి ఇచ్చారు. తను ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కటి కూడు గుడ్డ ప్రతి ఒక్కటి ఇచ్చిన ఘనత అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఎన్ని విధాలుగా ఇప్పుడు ఎన్ని గెలిచినా కానీ కాంగ్రెస్ పార్టీకే అది ఇది. నగరంలోని హరిత ఇన్ హోటల్లో వావ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నగరంలోని రాష్ట్రపతి రోడ్లో గల హరిత ఇంట్లో వావ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ ఇంజనీర్ గజవాడ హనుమంతరావు, ఉప్పల శ్రీనివాస్, మాజీ మేయర్ నీతు కిరణ్ హాజరై మాట్లాడుతూ వావ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మహిళలకు తాంబోలా, సాంస్కృతిక నృత్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, మౌనిక గజవాడ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన మహిళలను ఘనంగా సన్మానించారు. పలువురు మహిళలకు జాయ్ లుకాస్ ఆధ్వర్యంలో పలు కానుకలు అందజేశారు. నిజామాబాద్ అండ్ ఐవీఎఫ్ నిజామాబాద్ ప్రెసిడెంట్ మన ఈరోజు ఉమెన్స్ డే వావ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. వావ్ అంటే ఉమెన్ ఆన్ వింగ్స్. ఈరోజు అందరికీ హ్యాపీ 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 ఉమెన్స్ డే. ఈరోజు మనము ఈ హరిత హోటల్లో వావ్ సెలబ్రేషన్స్ చేసుకోవడం. వావ్ అంటే ఉమెన్ ఆన్ వింగ్స్. సో ఈరోజు మనకి గెస్టుగా వచ్చిన ఉప్పల శ్రీనివాస్ గారికి, తెలంగాణ టూరిజం చైర్మన్ గారికి, ఉప్పల స్వప్న గారికి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్స్ ప్రెసిడెంట్ గారికి, చంద భాగ్యలక్ష్మి గారికి, మన మేయర్ నీతు గారికి, ప్రతిమారాజ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు వాళ్ళు వచ్చినందుకే మనకి ఇక్కడ కళ, వాళ్ళు మనని వచ్చి ఆశీర్వదించినందుకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్తో బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ పోల్చడంతో దానికి అనుగుణంగా కరీంనగర్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలిశాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో కమలనాథుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్గా పేర్కొనడంతో సంజయ్ వ్యాఖ్యలకు అనుగుణంగా కరీంనగర్తో పాటు రాష్ట్రంలో పలుచోట్ల విరాట్ కోహ్లీ, సంజయ్ అంటూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలిశాయి. బీజేపీని ఇండియా టీంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను విరాట్ కోహ్లీలా పోలుస్తూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. వాటిని జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ శ్రీ లింబాద్రి నరసింహస్వామి ఆలయానికి శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. శనివారం నాడు భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకంతో కాలినడకన భక్తులు గోవింద నామస్మరణతో కొండకు చేరుకున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పించుకొని స్వామివారికి సాహిత్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. భీమ్గల్ చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా నిజామాబాద్, కామారెడ్డి జిల్లా నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. క్యూ లైన్లో కిలోమీటర్ మేర భక్తులు నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పించారు. దొంగతనాలకు పాల్పడుతున్న 6 దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్టు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలో గత కొంతకాలంగా జరుగుతున్న దొంగతనాలకు పోలీసులు ఎట్టకేలకు చెక్ పెట్టారు. వినాయక్ నగర్ ప్రాంతంలో తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లారు. పోలీసులు సవాల్గా తీసుకుని క్లూస్ టీంను రంగంలో దించి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దోపిడీకి పాల్పడిన దొంగలను 4వ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. నగర ఏసీపీ రాజా వెంకటరెడ్డి వివరాలను మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండగా అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన 2 అరెస్ట్ చేయడం జరిగిందని, మరొకరు పరారీలో ఉన్నట్లు ఏసీపీ వివరించారు. వీరి నుండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంకా ఈ సమావేశంలో సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. టౌన్ సర్కిల్ శ్రీనివాస్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ అండ్ ఎస్హెచ్ఓ టౌన్ 3 హరిబాబు వీరందరూ కలిసి ఒక ఇన్ఫర్మేషన్ పై ఈరోజు దుబాయ్ ఏరియాలో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి అదుపులోని తీసుకొని విచారించినప్పుడు ఈ 2 రోజుల కిందట ఒక నేరం మనకి 3 టౌన్ పరిధిలో జరిగింది. సాయి బాలాజీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి సురేందర్ ఓనరు, నాగురి నరేందర్, వీళ్ళు రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈ పీడిఎస్ రైస్ దీంట్లో రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ బిజినెస్లో భాగంగా వాళ్ళు కొంత డబ్బును వాళ్ళ షాప్లో పెట్టుకోవడం జరిగింది. ఇది 5వ తారీఖు మిడ్-నైట్ 6th రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 4 వ్యక్తులు ఆ ఇంట్లో ఆ షాప్లోనికి ప్రవేశించి ఆ లాక్ బ్రేక్ చేసి తర్వాత బీర్వాలో ఉన్న 10,27,250 రూపాయలని దొంగలించడం జరిగింది. ఈ సమాచారం మేరకు టౌన్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇమ్మీడియట్గా ఉన్న అవైలబుల్ క్లూస్తోని, కెమెరాస్తోని, మిగతా అన్ని క్లూస్తోని వీళ్ళు వెరిఫై చేస్తున్నప్పుడు ఒక సమాచారం వచ్చింది. దీంట్లో ఇంతకుముందు ఇన్వాల్వ్ ఉన్న సాదిక్ అనే వ్యక్తి ఈ నేరంలో పాల్పంచుకున్నాడు, ఈ నేరం చేశాడనేది రుజువు చేసుకొని ఈరోజు ఆ సమాచారం ప్రకారం సాదిక్ను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సాదిక్తో పాటు ప్రకాష్, ఇతను కూడా పాత నేరస్తుడు, సాదుల్లా, ఇతను కూడా పాత నేరస్తుడు, తర్వాత
సాయినాథ్ విఠలరావు. ఈ నలుగురు కలిసి ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయి ఈ నేరం పాల్పడడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాతృమూర్తితో పాటు సతీమణిని సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాతృమూర్తికి సత్కరించి పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు పొందారు. సతీమణిని కూడా శాలువాతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ మరియు పంచాయతీరాజ్ శాఖల మంత్రి సీతక్క గృహంలో సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావుతో పాటు మహిళా జర్నలిస్టులు, క్యాంపు కార్యాలయం సిబ్బంది, మహిళా సెక్యూరిటీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని నిజామాబాద్లో మార్చి 11న జరిగే రైతు ధర్నాను జయప్రదం చేయాలని ఎస్కేఎం జిల్లా ఇన్ఛార్జ్ వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్ అడికే రాజేశ్వర్ అధ్యక్షతన కోటగల్లీలో జరిగింది. ఈ సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కేఎం జిల్లా ఇన్ఛార్జ్ వి ప్రభాకర్ మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలోకి రాకముందు బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో మేము అధికారంలోకి వస్తే రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తారని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తారని పేర్కొన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను గాలికి వదిలేసి కార్పొరేట్ కంపెనీలకు సీఈఓగా మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. ఈ ముసాయిదాన్ని రద్దు చేయాలని, రాతపూర్వక హామీలను వెంటనే అమలు చేయాలని దేశవ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఆందోళనలకు ఎస్కేఎం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 11 మార్చి ఉదయం 11 గంటలకు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించాలని ఎస్కేఎం నిర్ణయించింది. ఈ ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు భాస్కర్, జిల్లా నాయకులు సాయిరెడ్డి, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ముంబై గంగారం తదితరులు పాల్గొన్నారు. మార్చి 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని చారిత్రాత్మకమైన పోరాటానికి తలవొగ్గి రాసిచ్చిన ఏదైతే మోడీ సర్కార్ రాసిచ్చిన కండిషన్ని, షరతుల్ని, సమస్యల పరిష్కారాన్ని ఏదైతే రాసిచ్చాడో వాటిని అమలు చేయాలని చెప్పేసి ఆందోళన పిలుపునిచ్చింది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో 11వ తేదీన ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున రైతాంగం కదిలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే మోడీ రెండింతల ఆదాయాన్ని తెచ్చిపెడతా రైతుకు అని చెప్పి రెండింతలు నష్టం చేస్తుందని చెప్పేసి దేశవ్యాప్త ఆందోళన తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఏదైతే రైతుల గిట్టుబాటు ధరలు లభించక 4 లక్షల కోట్ల రూపాయలు భారత రైతాంగం నష్టపోతా ఉంది. హైదరాబాద్ వేదికగా అంగాంగ ప్రదర్శన సాగే 72వ ప్రపంచ అందాల పోటీలను అడ్డుకుంటామని పీఓడబ్ల్యూ పిలుపునిచ్చింది. నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీలో ఉన్న పీఓడబ్ల్యూ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ మహిళల ప్రజాస్వామ్య పోరాటాల్లో మమేకం కావాలని పీఓడబ్ల్యూ నాయకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరగనున్న 72వ ప్రపంచ అందాల పోటీలను అడ్డుకుంటామని పిలుపునిచ్చారు. మార్చి 8 సందర్భంగా నిజామాబాద్లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా దేశంలో 72వ ప్రపంచ స్థాయి అందాల పోటీలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. దీన్ని ప్రగతిశీల మహిళా సంఘం ఖండిస్తూ ఉంది. అట్లాగే రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మహిళలు వెనకపాటుకు గురి చేస్తున్న పురుషాధిక్య పరిస్థితిని వెనక్కి నెడుతూ అన్ని రంగాల్లో మహిళలకు సమానమైన అవకాశాలు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ నగర మేయర్ దన్ను నీతు కిరణ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారన్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళా సంఘం అధ్యక్షురాలు గంగామణి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నిర్వహించారు. మాజీ మేయర్ నీతు కిరణ్ ను సన్మానించారు. నీతు కిరణ్ మాట్లాడుతూ జిల్లా మహిళలకు కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో మహిళా నాయకులు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆబ్కారీ శాఖాధికారి పంచాక్షరి ఎక్సైసీఐ గులాం ముస్తఫాలు సస్పెన్షన్ కు గురయ్యారు. సీజ్ చేసిన బార్ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని కలెక్టర్ చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆబ్కారీ శాఖాధికారి పంచాక్షరి
ఎక్సైజ్ సిఐ గులాం ముస్తఫాలను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేని కారణంగా ఇటీవల సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణికు చెందిన బార్ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. నియమ నిబంధనలు పాటించని బార్ను సీజ్ చేస్తే ఎక్సైజ్ అధికారులు లైసెన్స్ రెన్యువల్ చేసి తప్పుడు నివేదిక సమర్పించారని 2 అధికారులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ చర్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఇందల్వాయిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మాదిగ దండోరా గర్జన నిర్వహించారు. ఇందల్వాయి అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం మండలంలోని వివిధ గ్రామాల నుండి హాజరయ్యారు. ఇందల్వాయి మండల ఇన్ఛార్జ్ గంధమాల నాగభూషణ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మాదిగ దండోరా డప్పులతో గర్జించారు. ప్రభుత్వాలు ఎన్ను మారినా మాదిగల పట్ల చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్ల పట్ల గత 30 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నామన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ పట్ల న్యాయమైన కోరికను ఆలోచించి తప్పనిసరిగా 2 మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఇన్ఛార్జ్ మాదిగ గంధమాల నాగభూషణన్, డిచ్పల్లి మండల ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ డప్పు నర్సయ్య, మోపాల్ ఇన్ఛార్జ్ సంఘం కిష్టయ్య, మాజీ జాతీయ నాయకురాలు యమునారెడ్డి, సత్యక్క, నామల గంగాధర్, పెద్ద సాయిలు, చిన్న సాయిలు తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు వర్గీకరణ మీద తీర్పిచ్చిన తర్వాత వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి నిండు అసెంబ్లీలోనే వర్గీకరణ నేను ABCDలుగా వర్గీకరించి మరి మాదిగలకు న్యాయం చేస్తా అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. మరి ఆ మాట ప్రకారం మరి రేవంత్ రెడ్డి గారు మరి కమిషన్ వేయడం జరిగింది ఈ రాష్ట్రంలో. ఆ కమిషన్ పేరే సెమీ అఖ్తర్ కమిషన్, డాక్టర్ సెమీ అఖ్తర్ కమిషన్. ఆ కమిషన్ 4 నెలలుగా ఈ రాష్ట్రం మొత్తం తిరిగి మరి రిపోర్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరి ABCగానే మరి ఏదైతే మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు ABC కాదు Dగా కూడా ఉండాలని చెప్పేసి గౌరవ మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాడు. మరి మందాకృష్ణ మాదిగ గారు ఏ పోరాటం అయితే చేస్తూ ఉన్నాడో ఆ పోరాటకు అనుగుణంగా ABC కాదు ABCDలుగా గుర్తించి మాదిగ ఉపకులాలకు మాల ఉపకులాలకు కూడా చిన్న కులాలకు కూడా Dగా మరి పొందుపరిచి జవహర్ నవోదయ విద్యాలయం తరలించవద్దని జక్రన్పల్లి బీజేపీ నాయకులు కోరారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు సతీష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రూరల్ ప్రాంతమైన జక్రన్పల్లి మండలం కలిగోట గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్కు వచ్చిన విద్యాలయాన్ని బోధనకు తరలిస్తే ఎలా ఊరుకుంటున్నారని ఆయన అన్నారు. నిజంగా రూరల్పై ప్రేమ ఉంటే అన్ని వసతులు భూమి కలిగిన కలిగోట్ గ్రామంలో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ను విమర్శించే స్థాయి లేదని, మీకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేతో మాట్లాడి జవహర్ నవోదయ విద్యాలయాన్ని కలిగోట్ గ్రామంలో ఏర్పాటు చేయించే దిశగా, అదేవిధంగా జక్రన్పల్లి మండల అభివృద్ధికి నిధులు తెచ్చే విధంగా గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా జక్రన్పల్లి మండలానికి సాగునీరు అందించే దిశగా ప్రయత్నం చేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు కొప్పు రాజేందర్ ముదిరాజ్, బీజేవైఎం ఉపాధ్యక్షులు రత్నగారి వంశీగౌడ్, బీజేవైఎం మండలాధ్యక్షులు బొజ్జ సంజీవ్ గౌడ్, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ గురించి ఇప్పటి వరకు 14 నెలల్లో ప్రస్తావించలేదు. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ రావడం జరిగింది. అయ్యా, మా జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ కూడా ప్రపోజల్లో పెట్టండి, ఇక్కడ 3-4 జిల్లాలకు సౌకర్యవంతంగా ఉంటుందని అడిగే స్థితిలో ఎమ్మెల్యే లేడు, పూర్తిగా విఫలమైపోయాడు. ఇవాళ వరంగల్లో ఎట్లా శాంక్షన్ అయింది? 3 తెలంగాణలో 3 దగ్గరలో వరంగల్, జక్రాన్పల్లి, ఆదిలాబాద్ 3 ఏరియాలో ఎయిర్పోర్ట్లు నిర్మించాలని గత 10-15 సంవత్సరాల నుంచి ప్రపోజల్ నడుస్తుంది. జక్రాన్పల్లిలో ల్యాండ్ కూడా కొంత చేయడం జరిగింది. ఎడపల్లి మండలంలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి విద్యానికేతన్లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్ మాట్లాడుతూ గతంలో కంటే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. రాజకీయాల్లోనూ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. ప్రపంచంలో పేరుగాంచిన కంపెనీల్లో మహిళా సీఈఓలు ఉన్నారని అన్నారు. దేశంలో రక్షణ రంగంలోనూ మహిళలు ఉద్యోగాలు సంపాదించడం గర్వకారణమన్నారు. ప్రైవేటు సంస్థల్లో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయురాలు రమాదేవిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ మాధవి, చైర్మన్ సురేష్ గౌడ్, మహిళలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు అంతర్జాతీయంగా ఈ మహిళా దినోత్సవానికి ఇచ్చిన థీమ్ ఏంటంటే టుగెదర్ లెట్స్ యాక్సిలరేట్ ద యాక్షన్ ఫర్ జెండర్ ఈక్వేషన్. అంటే లింగ సమానత్వం కోసం మన యొక్క పనులను త్వరగా చేయాలన్నమాట.
మరి ఆ రోజు గురజాడ గారు అన్నారు, దేశం అంటే మట్టి కాదా, దేశం అంటే మనుషులు. మరి ఏదైతే నేడు మహిళలు కూడా తన యొక్క జెండర్ లింగ సమానత్వం కోసము తమ యొక్క పనులను తొందరగా చేయాలి, స్పీడప్ చేయాలి. డొంకేశ్వర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో ఆశా వర్కర్లకు శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిసెరాం భూమేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సుమన్, బాపురావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళల దినోత్సవం సందర్భంగా డొంకేశ్వర్ మండల కేంద్రంలోని ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ మేడంలు, సీఏలకు మేము ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీలు ఉన్నా వీళ్ళు వారధులుగా ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉండి కష్టకాలంలో ప్రతి ఇంటికి పోయి ప్రతి దాని మీద అవగాహన కల్పిస్తూ, కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం కూడా మనం మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో గల యోగా కేంద్రంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ గ్రౌండ్లో కళా యోగా కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపిఎం వందన, ఆయుష్ ఫార్మసిస్టులు న్యావనంది పురుషోత్తం, ఉమాప్రసాద్, యోగా శిక్షకులు విజయభాస్కర్, సంగీత మరియు యోగా సాధకులు పెద్ద ఎత్తున స్వీట్స్ పంచి మహిళలకు శాలువాలతో సన్మానించారు. ఆయుష్ విభాగం పురుషోత్తం మాట్లాడుతూ ఆయుష్ విభాగం తరపున మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయుష్ విభాగం జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ గంగాదాస్ ఆయుష్ విభాగం మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు సవిత డిమాండ్ చేశారు. మాక్లూర్ మండలం ఒడ్యాట్పల్లి గ్రామంలో మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు సవిత మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని, అంతర్జాతీయ మహిళా దినం ప్రకటించి 115 సంవత్సరాలు అయిందని, ఆనాటి పెట్టుబడిదారీ వ్యవస్థలు కార్మికులు రోజుకు 14 నుంచి 18 గంటలు వెట్టి చాకిరితో మగ్గిపోయేవారని, కార్మికుల శ్రమ దోపిడితోనే లాభాలు గడిచి ఫ్యాక్టరీలోని అణచివేతను వివక్షను ఎదుర్కొని మహిళా కార్మికులు నెత్తురు దారపోసి వారి హక్కుల కోసం తెగించి పోరాడారన్నారు. మహిళలపై సాగుతున్న శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా వేతనాల కోసం, మొదలైన పరిస్థితుల కోసం, కలిగిన సౌకర్యాల కోసం పోరాటాలు చేయాలన్నారు. వర్గం, కులం, మతం, జాతి, జెండర్ సమస్యలన్నీ పరస్పర సంబంధాలను అర్థం చేసుకుంటూ మహిళలు ఐక్యంగా పోరాడాలని, స్త్రీ పురుష సమానత్వంకై పోరాడాలని, ఆధిపత్య పితృస్వామ్య భావజాలాన్ని వ్యతిరేకించాలని, సమాన పనికి సమాన వేతనంకై ఉద్యమించాలని, కగర్ పేరుతో ఆదివాసీ మహిళలపై జరుగుతున్న మరణకాండను ప్రతిఘటించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేసేంత వరకు పోరాడాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి మార్చి 8ని పోరాట స్ఫూర్తి జరపాలని ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు సుమలత, గంగు తదితరులు పాల్గొన్నారు. ఎన్హెచ్ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి సునీత కుంచాల, డాక్టర్ సుమంగలి మహిళా నాయకులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎన్హెచ్ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల మరియు ప్రముఖ మహిళా డాక్టర్ సుమంగలీలను ఘనంగా సన్మానించారు. అలాగే సంస్థ మహిళా పదాధికారులను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాపెల్లి గురుచరణం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాచర్ల భాస్కర్ రాజు, కన్వీనర్, కో కన్వీనర్లు బొమ్మకంటి నవీన్, సతీష్, సన్మాన గ్రహీతలు పదాధికారులు స్వప్న, వీణారాణి, గీత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్హెచ్ఆర్బి ఫోరం తరపున మా సభ్యులందరం కలిసి మరి మా యొక్క ఎన్హెచ్ఆర్బి ఫోరం సభ్యులైనటువంటి మహిళలందరికీ కూడా సన్మానించడం జరిగింది. ఎందుకంటే మా ఎన్హెచ్ఆర్బి ఫోరంలో వారు చేసిన కృషి చాలా, ఎక్కడ కూడా అన్యాయం జరిగినా మరి వీళ్ళు ముందుకెళ్ళి పోరాటం చేస్తున్నారు, వారికి సహకరిస్తున్నారు. భార్యాభర్తల గొడవలు కానీ ఇంకా ఏదైనా కూడా మరి వారికి అందుకే ఈరోజు సన్మానం చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవితక్క చిత్రపటానికి విజయలక్ష్మి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు కవితక్క చిత్రపటానికి పాలాభిషేకాన్ని డిఆర్ఎస్పీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయ రంగంలో మహిళలకు అన్ని రంగాల్లో ముందున్నారన్నారు. ఆర్థికంగా, సామాజికంగా మహిళలు ఆదుకున్న ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు సిపిని నోచుకోలేమన్నారు. తక్షణమే పోలీస్ సూపరింటెండెంట్ను నిజామాబాద్ జిల్లాకు నియమించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
మహిళా దినోత్సవం ఈరోజు కవితక్క ఆధ్వర్యంలో పిలుపు మేరకు నిర్వహించడం జరిగింది. తెలంగాణలోని కవితక్క గారు అనేక రంగాలు ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మాకు ఈరోజు కవితక్కని ఆదర్శం. అదేవిధంగా ఈరోజు మహిళలందరికీ కూడా మా కవితక్క ఆదర్శం మూలంగానే ఇలా బతుకమ్మ పండుగ కానీ విదేశాలలో ఈరోజు మన తెలంగాణ సంస్కృతిని విదేశాల్లో తీసుకుపోయిన చరిత్ర మా కవితక్క గారిది. అది అన్ని రంగాల్లో కవితక్క ముందుండి ఈరోజు తెలంగాణకు మహిళలకు ముందుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరికొన్ని మండలాల వార్తలు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో బుద్ధిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. బుద్ధుని విగ్రహాల వద్ద బ్రాహ్మణులు ఉండకుండా బుద్ధిస్ట్ మతస్థులే ఉండాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రపంచంలో శాంతి, అహింస, సమానత్వానికి జన్మనిచ్చినటువంటి గొప్ప జ్ఞాని సిద్ధార్థ గౌతమ బుద్ధుడు. సిద్ధార్థ గౌతమ బుద్ధుడు బీహార్లోని బుద్ధగయలో ఎన్లైటన్మెంట్ అయింది బుద్ధునికి. అంటే బుద్ధునికి జ్ఞానోదయమైనటువంటి ప్లేసు. ఈ బుద్ధగయను వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా ప్రపంచం భావిస్తూ ఉంటుంది. అందుకనే బుద్ధగయలో 97 దేశాలు అక్కడ ఎకరం ఇట్లా కొనుక్కొని ఇతర దేశాల గవర్నమెంట్లు కొనుక్కొని సుమారు 97 బుద్ధ విహారాలు కట్టినాయి. అంటే 3000 బుద్ధ విహారాలు కట్టినాయి 97 దేశాలు. సాలూరా ముద్దుబిడ్డ పేదల పెన్నిది రాజకీయ దురంధరుడైనటువంటి కీర్తిశేషులు బుద్ధి రాజేశ్వర్ 11 మాసాల క్రితం హనుమాన్ జయంతి పౌర్ణమి రోజు స్వర్గస్థులయ్యారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి ప్రతిరోజు ప్రతి గడప గడపలో ఆయన సేవలు మనకు స్పష్టంగా కనబడతాయి. ఆయన సేవలు పొందినటువంటి ఇల్లు అనేటటువంటిది ఆయన సేవలు పొందని ఇల్లు కనబడదని. కాబట్టి అలాంటి గొప్ప సేవకుడైన బుద్ధి రాజేశ్వర్ సేవలు మరలా స్మరించాలంటే ఆయన భౌతికంగా మా మధ్య నుండి వెళ్ళిపోయినప్పటికీ ఆయన మధుర స్మృతులు ఉండాలంటే గ్రామంలో ఉన్నటువంటి ఆయన అభిమానుల్ని కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కలిసి ఆయన విగ్రహాన్ని ప్రతిష్టాపించాలని నిర్ణయించారు. సాలూరా ముద్దుబిడ్డ పేదల పెన్నిది రాజకీయ దురంధరుడు అయినటువంటి కీర్తిశేషులు బుద్ధి రాజేశ్వర్ గారు గత 11 మాసాల క్రితము హనుమాన్ జయంతి పౌర్ణమి రోజు స్వర్గస్థులు కావడం జరిగింది. ఆ రోజు పౌర్ణమి వేళలో పౌర్ణమి అన్ని సమాజానికి వెలుగును అందించాల్సినటువంటి పౌర్ణమి రోజు సాలూరా గ్రామానికి చీకటి రోజుగా మారింది. అలాంటి బుద్ధ రాజేశ్వర్ గారి రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి ప్రతిరోజు ప్రతి గడప గడపలో ఆయన సేవలు మనకు స్పష్టంగా కనబడతాయి. ఆయన సేవలు పొందినటువంటి ఇల్లు అనేటటువంటిది కనబడదు. బాల్కొండ మండల కేంద్రం నుండి ఇత్వార్పేట్ జలాల్ గ్రామాలకు వెళ్లే చెరువు కట్ట రోడ్డుపై ముండ్ల పొదలు ఏపుగా పెరిగాయి. దాంతో వచ్చిపోయే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని అధికారులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. బాల్కొండ నుండి ఇత్వార్పేట్ వరకు బాల్కొండ చెరువు కట్ట మీద ఉన్న రోడ్డు మార్గం విపరీతంగా చెడిపోయింది. ముళ్ళ కంపలు రాకపోకకు ఇబ్బంది కలుగుతుంది. కావున ఎన్ఆర్జీఎస్ ద్వారా ఉపాధి హామీ కింద పనిచేసే లేబర్తో ఆ పని చేయించాలని అధికారులకు కోరుతున్నాను. ఎందుకంటే ఇత్వార్పేట్ మరియు జలాల్పూర్, నాగాపూర్ నుంచి వచ్చేవాళ్ళు బాల్కొండ కట్ట మీదకించి ఆ రోడ్డు మార్గాన వస్తారు. కావున దాన్ని పట్టించుకోవాల్సిందిగా అధికారులను కోరుతున్నాను. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యజ్ఞ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. స్వామివారి దయతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ మహోత్సవంలో గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. నేడు మహిళలు పురుషులకు దీటుగా రాణిస్తున్నారని ప్రజా ప్రతినిధులు, అధికారులు వెల్లడి. గడిచిన 25 ఏళ్ల నుంచి బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి ద్వారా నామమాత్రపు రుసుము ద్వారా వైద్య సేవలు అందించడం అభినందనీయం. బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. తెలంగాణకు 7 నవోదయాలు మంజూరైతే 2 నవోదయాలు తీసుకొచ్చిన
బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ వెల్లడి. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ K6 GTPL కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. K6 GTPL రోష్ని, సామా, బ్రాడ్బ్యాండ్, స్టార్ కమ్యూనికేషన్ మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించిన GTPL యాజమాన్యం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెలకొన్న విచిత్ర వాతావరణం. మధ్యాహ్నం బానుడి బగబగా, ఉదయం రాత్రి వేళల్లో చంపుతున్న చలి. భీమ్గల్ పట్టణంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. గోవింద నామస్మరణతో మార్మోగిన పుర వీధులు. నగరంలోని హరిత హోటల్ ఇన్లో వావ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఉత్తమ మహిళలను సన్మానించిన వావ్ ప్రతినిధులు. జాయ్ అలికాస్ ఆధ్వర్యంలో పలువురికి బహుమతుల ప్రదానం. కరీంనగర్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి కరీంనగర్ రైలును ప్రతిరోజు నడిపేలా చర్యలు తీసుకోండి. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ. తెలంగాణ సిక్ సొసైటీ సేవలు ప్రశంసనీయం. రిటైర్డ్ డీజీపీ తేజ్దీప్ కౌర్ ఆధ్వర్యంలో మెగా కంటి దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.